కొని గుర్రాన్ని అక్కడున్న చెట్టుకి కట్టేసి ఆ ఇంటి అరుగు మీద వాలిపోయాడు. ఆ ఇల్లు ఒక పూట కూళ్ళ అవ్వది. నీళ్లు తెచ్చుకోవటానికి చెరువుకి వెళ్ళిన ఆమె తిరిగొచ్చి తన ఇంటి అరుగు మీద పడుకున్న జనప్రియుణ్ణి గమనించింది. ఆకలి అలసటతో వాడిపోయిన అతడి ముఖం చూస్తే ఆమెకి జాలేసింది. మారు వేషంలో ఉండటం వల్ల అతడికి సాధారణ బాటసారిలాగానే భావించింది తప్ప రాజు అనుకోలేదు. అందుకే ఎవరైతేనేం పాపం ఆకలితో ఉన్నాడు అనుకుంటూ లోపలికెళ్ళి గబగబా వంట పూర్తి చేసి ఇంట్లో కూరలన్నీ అయిపోవటంతో మంచి ఆకలి మీదున్న అతడికి మజ్జిగతో అన్నం పెట్టడానికి మనసు రాలేదామెకి. ఏం చేయాలో పాలుపోక ఆలోచిస్తూనే పెరట్లోకి దారి తీసింది. అక్కడ తను పెంచుతున్న కూరగాయ మొక్కలు కనిపించాయి. వాటిని వెతగ్గా చివరికి ఒక పెద్ద వంకాయ దొరికింది. అది కూడా కొంచెం ముదిరి గింజ పట్టిన వంకాయే. ఏదైతేనేం చక్కగా వండితే అది అదరవే కదా అనుకుంటూ దాన్ని తీసుకొచ్చి పొయ్యిలో ఉన్న నిప్పులపై అటు ఇటు కాల్చి పచ్చడి చేసి జనప్రియుణ్ణి పిలిచి భోజనం పెట్టింది. అసలే ఆకలి మీదున్న అతడికి ఆమె పెట్టిన ఆ పచ్చడన్నమే అమృతంలాగా అనిపించింది.